సార్ ఈరోజు నారా లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, వా అందులో ఉండేటువంటి హోంమంత్రి అనిత గారన్నా, వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. వెటకారంగా మాట్లాడాలంటే వాళ్ళ తర్వాత ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు టీమ్ 11 కెప్టెన్ ఎందుకు ఇవన్నీ? గతంలో మీరన్నట్టుగా వాళ్ళు కూడా 23 సీట్లకి పడిపోయున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత దరిద్రంగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నికాసైన నాయకుడిలా గెలిచాడనేది అందరికీ తెలుసు. ఈరోజు మీరు మోసం జేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జేసి ఆహ్, ఎంత ఎంత దారుణంగా జగన్ గారిని ఓడించాలని చూసినా సరే 40% ఓట్ షేరింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు 3 పార్టీలు కలిస్తే 60%. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గా పోటీ చేస్తే 40% ఓట్ షేర్ వచ్చింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా. ప్రజల గుండెల్లో ఆయన గెలిచే ఉన్నారు. ప్రజలు వేయాల్సిన ఓట్లు వేశారు. ఇక్కడ మీరు మోసం చేసి, జనాల్ని బెదిరించి, ఓటర్స్‌ని రానీకుండా చేసి, వేసిన ఓట్లను గూడా మీకనుగుణంగా మార్చుకొని, ఇట్లా పనికిమాలిన వ్యవహారాలన్నీ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి అపోజిషన్ లీడర్‌గా మిగిలిపోవాల్సొచ్చిందే తప్ప